నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ముంబై వాంఖేడ్లో సచిన్ చైత్రయుడితో కలిసి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ. అయితే ఇదే సమయంలో సెల్ఫీ వివాదంలో చిక్కుకున్నారు మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్. మెస్సీతో సెల్ఫీ దిగేటప్పుడు చూయింగ్ గమ్ నములుతూ అగౌరవంగా ప్రవర్తించారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో ఊహించిన వివాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ మెస్సీతో కలిసి సెల్ఫీ దిగిన తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక 3 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన మెస్సీ నిన్న ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ మహాదేవ అనే ఫుట్బాల్ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛేత్రితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా అమృత ఫడ్నవీస్ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఆమె పదే పదే మెస్సీతో సెల్ఫీల కోసం ప్రయత్నించడం, చూయింగ్ గమ్ నములుతూ ఉండడం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వంటివి ఒక వీడియోలో రికార్డు అయ్యాయి. మెస్సీ పక్కన నిలబడడం కోసం ఫుట్బాలర్ రోడ్రిగో డీఫాల్ను ఆమె పక్కకు జరగమని కోరినట్లుగా కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు బగ్గుమంటున్నారు. అసలు ఆమెకు మైదానంలో ఏం పని అని, ఒక లెజెండరీ ఆటగాడి పట్ల ఇంత అగౌరవంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక అనంతరం అమృత ఫడ్నవీస్ మెస్సీతో దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా దానిపై కూడా వ్యంగ్యాస్త్రాలు, విమర్శలతో కూడిన కామెంట్లు వెల్లువెత్తాయి. కాగా మెస్సీ పర్యటనకు కోల్కతాలో నిర్వహణ లోపాలు ఎదురవగా హైదరాబాద్లో మాత్రం ఏర్పాట్లు ప్రశంసలు అందుకున్నాయి. ముంబైలో జరిగిన ఈ తాజా ఘటనతో ఆయన పర్యటన మరోసారి వార్తల్లో నిలిచింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.